ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన నీళ్ళు అంటే ఎంత ఉంటాయి సింగిల్ ఫ్లోర్ ఒక సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అయ్యాయి వాటిని కట్టించుకున్న వాళ్ళు పైన వాళ్ళు హ్యాపీ ఇట్లా సింగిల్ గా ఉన్నటువంటి వాళ్ళు నిన్న వాటర్ లో ఎటుపోవాలో తెలియదు ఎవాక్యుయేట్ చేసేది లేదు తీసుకెళ్లేటువంటి టీములు లేవు ఒక్కసారి కొంతమంది ఏమో చెట్లను పట్టుకుని ఏలాడుతూ ఉండిపోయారు కుందవరి కండ్రిక రాజీవ్ నగర్ ఇట్లాంటి వాటిట్లో ఆ గోడలు ఎక్కేసేసి ఆ చెట్లను పట్టుకుని నుంచుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒక రోజంతా కూడా వాటర్ ఫ్లో నడుస్తున్నంత సేపు అంతే కార్లు పోయినాయా టూ వీలర్లు పోయినాయా మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి సామాన్లు కట్టు బట్టలతో నిలబడి ఉన్నారు ఇవాళ ఎందుకంటే ఏం తీసుకెళ్ళడానికి వీళ్ళే. కానీ విషాదం ఏంటంటే 16 మంది చనిపోయారు అనేది అఫీషియల్ గా ప్రభుత్వం ప్రకటించింది. క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి వచ్చింది కాబట్టి కేరాఫ్ గా చంద్రబాబు గారిని చూడాలా క్రైసిస్ మేనేజ్మెంట్ కి. ఆయన కంటిన్యూగా అక్కడే ఉండడం అక్కడే తిరగడం. ఎందుకంటే ఓకే వాళ్ళ మీడియా చెప్పినా ఎవరు చెప్పుకున్నా 74 ఏళ్ల వయసులో 14 గంటల పాటు నిర్విరామంగా అక్కడే ఉన్నారు. అజిత్ సింగ్ నగర్ ఎన్ని తిరిగారు, వాళ్ళందరినీ పరామర్శించారు అనేది అది ఒక హడావుడిగా మాత్రమే చూడాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే మనం తిరగడం కాదండి, జనం తిరగాల, ప్రజలకు పని జరగాలి. మనకి ప్రచారం కాదు కావాల్సింది, పని చేసే ప్రచారం జరగాలి. అక్కడ ఫస్ట్ చంద్రబాబు స్పాట్కి వెళ్ళగానే ఏమవుతుంది, అందరు అధికారులు ఈయన వెనకాల తిరగాలి. ఈయన వదిలేసి ఆడుదామని వాడు లోపలికి వెళ్ళి పని చేసుకోలేడుగా. ఇంకొకటి సమన్వయం అన్నటువంటిది నేను నిన్న 2 రోజుల పాటు ప్రత్యక్షంగా అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సమన్వయ లోపం అన్నది. రెవెన్యూ అధికారులు అక్కడే ఉన్నారు, లోపల ఆహారం లేదని కొట్టుకుంటున్నారండి. ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడే ఉంది, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళకి సంబంధించిన బోట్లు ఉన్నాయి. ఆహారం పంపించమంటే అవి తెప్పించింది దాన్ని ఏమంటారు, ఎవరికైనా క్రైసిస్ వస్తే తీసుకురావడానికి, అంటే ఎవరైనా చనిపోయే పరిస్థితి వస్తే అట్లాంటివి వస్తే తీసుకురావడానికి. అది మొదటి గంటల్లో అంటాం, తర్వాత ఆహారాన్ని పంపించాలి కదా. ఇది కూడా తినలేక చచ్చిపోతే కూడా ఏమవుతుంది. చివరికి ఆ ఏరియాలో ఎట్లా ఉందంటే